Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. డేట్ అండ్ ప్రొడ్యూసర్ లెక్కల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్ పెట్టగా ట్రేల్ లెక్కల్లో డే 11 డే 10 ని కూడా దాటేస్తూ మరోసారి దుమ్ములేపింది పుష్ప 2. ఇండియన్ సినిమా డే 11 ట్రేల్ లెక్కల్లో 100 కోట్ల పైన గ్రాస్ పెట్టడం మేబీ ఇదే ఫస్ట్ టైం. అలా ప్రతి టెరిటరీలోనూ రికార్డ్ అనే పేరు వినిపించగానే అక్కడ పుష్ప 2 పేరు కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ పెట్టిన ఈ ఫిల్మ్ 11 రోజు వచ్చిన కలెక్షన్స్ తో ట్రిపుల్ ఆర్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని దాటేస్తూ ఎపిక్ రికార్డ్ అయితే పెట్టింది. సో 11 రోజు వచ్చిన కలెక్షన్స్ తో పుష్ప 2 దంగల్ అండ్ బాహుబలి 2 తర్వాతి ప్లేస్ లో నిలుస్తూ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అండ్ బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉందని చెప్పొచ్చు. సండే వచ్చిన కలెక్షన్స్ తో ఈ సినిమా 1500 కోట్ల మార్క్ ని దాటేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. మరి బాహుబలి 2 ని బ్రేక్ చేస్తుందా లేదా అంటే నెక్స్ట్ వీక్ గ్రోత్ పై బేస్ అయి ఉంది. అలా 620 కోట్ల ఎపిక్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా దాటేస్తూ హేటర్స్ కి సమాధానం ఇచ్చాడు పుష్పరాజ్. సో లేట్ చేయకుండా పుష్ప 2 ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో ప్రాఫిట్ అండ్ వర్డిక్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో 11వ రోజు విత్ జీఎస్టీ 5.8 కోట్లు, వితౌట్ జీఎస్టీ 4.6 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా 11 డే షేర్ నైజాంలో 87 కోట్ల మార్క్ దాటింది. వితౌట్ జీఎస్టీ నైజాంలో షేర్ 78.2 కోట్లకి చేరుకుంది. సో 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మూవీ ప్రాపర్ గా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లాలంటే మరో 21.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 11 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా 11 డే షేర్ 28.8 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో లాంగ్ రన్ లో ఖచ్చితంగా సీడెడ్ లో సేఫ్ అవడం పక్కా. ఇక ఉత్తరాంధ్రలో డే 11 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచి గ్రోత్ ని చూపెట్టగా 11 డే షేర్ 21.6 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్ర బిజినెస్ 23 కోట్లు కావడంతో మరో 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. ఇక ఆంధ్రాలో డే 11 అన్ని చోట్ల మంచిగా గ్రోత్ చూపెట్టగా ఈస్ట్ లో 14.5 కోట్ల బిజినెస్ కి గాను 11.5 కోట్లు, వెస్ట్ లో 10.8 కోట్ల బిజినెస్ కి గాను 9 కోట్లు, గుంటూరులో 15.2 కోట్ల బిజినెస్ కి గాను 14.2 కోట్లు, కృష్ణాలో 12.4 కోట్ల బిజినెస్ కి గాను 11.6 కోట్లు, అండ్ నెల్లూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా 11 డేస్ కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 191 కోట్లు దాటింది. గ్రాస్ 283 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 24 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో సేఫ్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 11 రోజులకి గాను 78.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ కన్నడ సినిమాల్ని తీసేస్తే నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ పెట్టగా 11 డేస్ షేర్ 45.5 కోట్ల మార్క్ దాటింది. సో ఇప్పటికే ఇక్కడ 13.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఖచ్చితంగా కర్ణాటకలో 50 కోట్ల మార్క్ దాటైపోతుంది పుష్ప 2. ఇక కేరళలో 25 లక్షల వరకు గ్రోత్ ని చూపెట్టగా 11 డే షేర్ 7.2 కోట్ల మార్క్ దాటింది. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ కి మరో 12.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 11 డేస్ కి గాను 29.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా బ్రేక్ ఈవెన్ కి మరో 22.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక హిందీలో డే 11 50 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్ పెట్టగా 11 డేస్ నెట్ 560 కోట్ల మార్క్ ని దాటేస్తూ ఇప్పటికే టాప్ లీగ్ లోకి ఎంటర్ అయింది పుష్ప 2. ఇంకో 2 డేస్ లో 600 కోట్ల మార్క్ ని దాటేయబోతుంది. సో 700 కోట్ల మార్క్ ని టచ్ చేయబోయే ఫస్ట్ ఇండియన్ మూవీగా పుష్పరాజ్ ఒక రే రికార్డ్ ని పెట్టబోతున్నాడు. అలా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11 డేస్ షేర్ 267 కోట్ల మార్క్ దాటింది. సో ఇప్పటికే 67 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 100 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేయగా 11 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 640 కోట్లకి చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 1300 కోట్ల మార్క్ దాటింది. జస్ట్ ఫస్ట్ రిలీజ్ తోనే ఒక ఇండియన్ ఫిల్మ్ 11 డేస్ రన్ తో 1300 కోట్ల మార్క్ ని దాటేయడం ఇదే ఫస్ట్ టైం. సో 620 కోట్ల ఎపిక్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేస్తూ 20 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. సో ఖచ్చితంగా 700 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటేలానే కనిపిస్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది పుష్ప 2 11 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.